హాయ్ అండి. లెహంగాకి వేస్ట్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఈ పిక్‌లో చూసారు కదా! లెహంగా బ్లౌజు. ఈ లెహంగాకి వేస్ట్ బెల్ట్ అటాచ్ చేద్దాము. ఈ లెహంగా వేస్ట్ ఎంతుందో దాన్ని బట్టి బెల్ట్ తీసుకోవాలన్నమాట. ఈ లెహంగా వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ అనమాట. దాన్ని బట్టి వేస్ట్ బెల్ట్ 5 ఇంచెస్ లెంగ్త్, 30 ఇంచెస్ విడ్త్ తీసుకొని వేస్ట్ బెల్ట్ కట్ చేయాలి. కట్ చేసి లైనింగ్ ఒరిజినల్లో అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత వేస్ట్ బెల్ట్ని వేస్ట్కి అటాచ్ చేయాలన్నమాట. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒకసారి ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచ్ వేస్తేనే స్టిచెస్ అనేవి నీట్గా ప్రొఫెషనల్గా ఉంటాయి. ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత వేస్ట్ బెల్ట్ని చిన్నగా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయకపోయినా కూడా చేయొచ్చు. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది. అలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి నీట్గా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. వేస్ట్ బెల్ట్ వేసేటప్పుడు మనకి ముడతలు లేకుండా ఏం లేకుండా నీట్గా వేస్ట్ బెల్ట్ నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని 1/2 ఇంచ్ నీట్గా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టిన తర్వాత వేస్ట్ని సరి చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఈ వేస్ట్ బెల్ట్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుడుతున్నాను చూడండి. ఇంకా కొంచెం కుడుతున్నాను లాస్ట్లో. ఇది కుట్టేసిన తర్వాత స్టిచ్ లాక్ చేయాలన్నమాట. లాక్ చేసిన తర్వాత ఒకసారి వేస్ట్ని సర్దుకొని ప్లీట్స్ని సర్దుకొని వేస్ట్ బెల్ట్ని నీట్గా సర్దుకొని 2 లోపలికి నీట్గా పెట్టుకుని సర్దిన తర్వాత వేస్ట్ బెల్ట్ నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ప్లీట్స్ కొంచెం బయటికి రావడం కానీ బెల్ట్ పక్కకి జరగడం కానీ ఉండకూడదు అనమాట. నీట్గా కుట్టుకోవాలన్నమాట. వేస్ట్ బెల్ట్లో వేస్ట్ బెల్ట్ నీట్గా కుడితే నీట్గా లుక్ వస్తుంది అనమాట. ఇలా వేస్ట్ బెల్ట్ ఒకసారి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలన్నమాట. ఆల్రెడీ 1 స్టిచ్ వేసేసాను, ఇంకొక స్టిచ్ వేయాలి. అలా డబుల్ స్టిచ్ వేస్తే లెహంగా ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది. అలా చేయాలన్నమాట. ఇలా సెకండ్ స్టిచ్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.